Hello, my dear friends. How are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Zoe Prasad. Friends, various academic and competitive examinations లో హెల్ప్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ది మేజర్ ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్స్ టెన్సెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ టెన్సెస్ గురించి సమ్ అదర్ క్లాసెస్లో ఆర్ సమ్ అదర్ బుక్స్లో మీరు చిన్నప్పటి నుండి నేర్చుకుంటూ ఉండొచ్చు. బట్ ఈ క్లాస్ అనేది మీరు చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి ఏదైతే ఆ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి గురించి తక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సమ్ మోర్ డీటెయిల్స్, అంటే ఈ టెన్సెస్ మనకు తెలియాలంటే మనం తెలుసుకోవాల్సినటువంటి ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్గా ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ టెన్సెస్ గురించి మనకు తెలియాలంటే ఈ టెన్సెస్లో మేజర్గా వచ్చేటటువంటి థింగ్స్ గురించి మనకు తెలియాలి. మరి ఈ టెన్సెస్లో మేజర్గా వస్తున్నటువంటి థింగ్స్ ఏంటి? సబ్జెక్ట్, పర్సన్, నెంబర్, మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, టైమ్ ఇండికేటర్స్, యాజ్ వెల్ యాజ్ ఆ టెన్స్ యొక్క డెఫినేషన్ ఉంటుంది, ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ టెన్స్ యొక్క డెఫినేషన్ అండ్ స్ట్రక్చర్స్ అనేవి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి తెలుసున్నప్పటికీ కూడా ఆ పర్టికులర్ టెన్స్ కాంపిటేటివ్ ఆర్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్లో వచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలో తెలియక మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద లెర్నర్స్ డిఫికల్ట్ అయితే అక్కడ ఫేస్ చేస్తున్నారు. మరి ఈ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే సబ్జెక్ట్ అంటే ఏంటి, పర్సన్ అంటే ఏంటి, నెంబర్ అంటే ఏంటి, అండ్ మెయిన్ వర్బ్స్, ఆ మెయిన్ వర్బ్స్ ఏ టెన్సెస్లో యూజ్ చేస్తాం, అండ్ హెల్పింగ్ వర్బ్స్ వాటి టైప్స్ ఏ విధంగా ఉంటాయి, ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హియర్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ అన్న వర్డ్కి మీనింగ్ ఏంటంటే యాజ్ పర్ ఇంగ్లీష్ గ్రామర్ డ్యూర్ ఆఫ్ అన్ యాక్షన్, అంటే ఏదైనా ఒక పని చేసే వాళ్ళని ఇక్కడ మనం సబ్జెక్ట్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పని చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను మీకు టెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నేను అనేవాడిని ఇక్కడ సబ్జెక్ట్ అవుతాను. మీరు కూడా ఒక పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఈ క్లాస్ వింటున్నారు లేదా టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నారు. నేర్చుకోవడం అనేది పని. ఈ నేర్చుకోవడం అనే పని ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారు. సో ఇక్కడ మీరు అనేవాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. అలానే మన సరౌండింగ్ ఉండే ఎవ్రీ ఇండివిజువల్ కూడా ఒక పనిని అయితే చేస్తుంటారు. ఆ పని చేసే వాళ్ళు మనం ఇంగ్లీష్ గ్రామర్లో సబ్జెక్ట్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సబ్జెక్ట్ తర్వాత మనకు తెలియాల్సింది పర్సన్స్. మరి ఈ పర్సన్స్ అంటే మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పర్సన్స్ ఎవరంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అండ్ నెక్స్ట్ మనకు తెలియాల్సింది నెంబర్. ఈ నెంబర్ లేదా ఫామ్, నెంబర్ ఆర్ ఫామ్స్. సో మనకున్నటువంటి మేజర్ నెంబర్స్ ఆర్ ఫామ్స్ వచ్చేసి టూ ఫామ్స్, సింగులర్ ఫామ్ ఆర్ సింగులర్ నెంబర్, ప్లూరల్ ఫామ్ ఆర్ ప్లూరల్ నెంబర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకున్నాం, పర్సన్స్ వీటి గురించి తెలుసుకోవాలి, అండ్ నెంబర్ గురించి తెలుసుకున్నాం. ఈ పర్సన్స్ మనకు ఎన్ని పర్సన్స్ ఉంటారని చెప్పాను? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. మరి ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ అంటే ఏంటి, ఇవి కూడా మనకు తెలియాలి. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటంటే హూ స్పీక్స్. హూ స్పీక్స్ అంటే ఎవరైతే మాట్లాడతారో ఆ మాట్లాడే పర్సన్ మనం ఫస్ట్ పర్సన్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు టెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మాట్లాడేది ఎవరు? నేను. సో నేను అనేవాడిని ఇక్కడ ఫస్ట్ పర్సన్ అవుతాను. నెక్స్ట్, ఈ సెకండ్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటంటే హూ లిసన్స్. హూ లిసన్స్ అంటే ఎవరైతే వింటారో ఆ వినే వాళ్ళని మనం సెకండ్ పర్సన్లో కన్సిడర్ చేస్తాం. ద పర్సన్ హూ స్పీక్స్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ పర్సన్ అండ్ హూ లిసన్స్ ఈజ్ కాల్డ్ సెకండ్ పర్సన్. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ కూడా ఉంది. మరి థర్డ్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటి? ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్తో ఎవరి గురించి అయితే మాట్లాడతారో లేదా దేని గురించి అయితే మాట్లాడతారో వాళ్ళు ఇక్కడ థర్డ్ పర్సన్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అబౌట్, అబౌట్ హూ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళు, అండ్ అబౌట్ వాట్, అబౌట్ వాట్ అంటే దేని గురించి అయితే మాట్లాడతామో అది కూడా థర్డ్ పర్సన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పర్సన్స్ గురించి కూడా మనకు ఒక ఐడియా వచ్చింది. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఫస్ట్ పర్సన్, ఎవరైతే వింటారో వాళ్ళు సెకండ్ పర్సన్, దేని గురించి అయితే మాట్లాడతామో లేదా ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. అండ్ ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ గురించి, మనకున్నటువంటి మేజర్ సబ్జెక్ట్ గురించి ఒకసారి చూద్దాం. మన ఇంగ్లీష్ గ్రామర్లో మేజర్గా మనకున్న ప్రొనౌన్స్ వచ్చేసి ఐ, వి,
యూ, దే, హీ, షీ, ఇట్. సో ఇవి మనకు మేజర్గా ఉన్నటువంటి ఇంగ్లీష్ గ్రామర్ ప్రొనౌన్స్. మరి ఇక్కడ ఐ అంటే మీనింగ్ ఏంటిది? నేను. అండ్ ఈ ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఐని వీని మనం ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూని సెకండ్ పర్సన్ సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేస్తాం. అండ్ ద రెస్ట్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్ వీ నీడ్ టు కన్సిడర్ యాజ్ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్స్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే ఈ నెంబర్స్ కూడా మనకు ఎవ్రీ పర్సన్లో 2 నెంబర్స్ ఉంటాయి. అవి వచ్చేసి నెంబర్ 1 సింగులర్ అండ్ నెంబర్ 2 ప్లూరల్. And here as well we have singular and plural, and third person as well we have singular and plural. మరి సింగులర్ అంటే మీనింగ్ ఏంటిది? ఒక దాని గురించే మాట్లాడినట్లయితే లేదా ఒక సబ్జెక్ట్ గురించే మనం మాట్లాడినట్లయితే అది సింగులర్ అవుతుంది. మరి ప్లూరల్ అంటే మీనింగ్ ఏంటిది? మోర్ దాన్ వన్, అంటే ఒకదానికంటే ఎక్కువ మనం మాట్లాడినట్లయితే దాన్ని మనం ప్లూరల్ సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఉన్నటువంటి మనకు ఈ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఈ 7 ఇంపార్టెంట్ ప్రొనౌన్ సబ్జెక్ట్స్లో ఫస్ట్ పర్సన్ ఎవరు మనకు తెలుసు, సెకండ్ పర్సన్ తెలుసు, థర్డ్ పర్సన్ తెలుసు. మరి ఇక్కడ సింగులర్ ఎవరు, ప్లూరల్ ఎవరు? ఈ ఐ అంటే మీనింగ్ ఏంటి? నేను. మరి నేను అనేవాడిని ఎంతమంది? ఒక్కడే. కాబట్టి వీ నీడ్ టు కన్సిడర్ ఐ యాజ్ ఫస్ట్ పర్సన్ సింగులర్. అండ్ వీ అంటే మీనింగ్ ఏంటిది? మేము లేదా మనం, అంటే ఎక్కువ మంది కాబట్టి వీని మనం ఫస్ట్ పర్సన్ ప్లూరల్లా కన్సిడర్ చేస్తాం. మరి ఇక్కడ యూ అనే సబ్జెక్ట్ ఒక్కటే ఉంది, బట్ నెంబర్స్ 2 ఉన్నాయి, సింగులర్ అండ్ ప్లూరల్. ఈ సింగులర్ అన్న అండ్ ప్లూరల్ అన్న కూడా మనం ఇంగ్లీష్లో యూ కానీ కన్సిడర్ చేస్తాం. బట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని అది సింగులర్ ప్లూరల్ అయితే మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పర్సన్ తోటి మాట్లాడినట్లయితే నువ్వు ఈ క్లాస్ విన్నావా అంటే నువ్వు ఒకరి గురించి మాట్లాడుతున్నాం, ఒకరితో మాట్లాడుతున్నాం. అలా కాకుండా ఎక్కువ మందితో మాట్లాడినట్టయితే మీరు ఈ క్లాస్ విన్నారా, మీరు అంటే ఎక్కువ మెంబర్స్తో నేను కమ్యూనికేట్ అవుతున్నాను కాబట్టి వాళ్ళు వింటున్నారు కాబట్టి. అండ్ ఇక్కడ యూ సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, యూ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఒకరైతే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ పర్సన్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఈ ఐవియు, ఈ ఐవియు అనే సబ్జెక్ట్స్ కాకుండా మిగతా ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా, ఎవరు పని చేసినా కూడా ఆ సబ్జెక్ట్స్ని మనం థర్డ్ పర్సన్ సబ్జెక్ట్స్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ దే అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళు. ఈ వాళ్ళు అంటే ఎంతమంది? ఒకలా ఇద్దరా? ఎక్కువ మంది కాబట్టి ఈ దే అనే సబ్జెక్ట్ని మనం థర్డ్ పర్సన్ ప్లూరల్ లాగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ హీ అంటే మీనింగ్ ఏంటి? అతను. ఎంతమంది? ఒక్కడే కాబట్టి ఈ హీని మనం థర్డ్ పర్సన్ సింగులర్ లాగా కన్సిడర్ చేస్తాం, ఒక్కడే కాబట్టి. అండ్ షీ అంటే మీనింగ్ ఏంటి? ఆమె. ఆమె కూడా థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ అంటే థింగ్స్కి యూజ్ చేస్తాం, ఇట్ ఇది కూడా ఒకటే కాబట్టి మనం థర్డ్ పర్సన్ సింగులర్ లాగా యూజ్ చేస్తాం. అండ్ ఓన్లీ ఈ ప్రొనౌన్స్ మాత్రమే మనకు సబ్జెక్ట్స్లా ఉంటాయా? మరి నౌన్స్ సబ్జెక్ట్లో కన్సిడర్ చేయమా అంటే వీ కెన్ కన్సిడర్ నౌన్స్ యాజ్ వెల్ సబ్జెక్ట్స్. మరి ఇక్కడ నౌన్స్ని ఏ పర్సన్లా తీసుకోవాలి? ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా నౌన్స్ని? ఫ్రెండ్స్, ఎవ్రీ నౌన్ వెదర్ ఇట్ ఈస్ సింగులర్ నౌన్ ఆర్ ప్లూరల్ నౌన్స్, అంటే సింగులర్ అయినా ప్లూరల్ అయినా కూడా ఎవ్రీ నౌన్ మనం థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ నౌన్ సింగులర్ అయితేనేమో థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, ఆ నౌన్ ప్లూరల్ అయితేనేమో థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బుక్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, బుక్. ఈ బుక్ అనేది సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మరి అలా కాకుండా బుక్స్ అని ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నా, బుక్స్. మరి బుక్స్ అనేది ఏమవుతుంది? ప్లూరల్ అవుతుంది. దాన్ని మనం థర్డ్ పర్సన్ ప్లూరల్ నౌన్ లాగా కన్సిడర్ చేస్తాం. సో ఇలా థింగ్ నేమ్ వచ్చినా, ప్లేస్ నేమ్ వచ్చినా, పర్సన్ నేమ్ వచ్చినా కూడా మనం థర్డ్ పర్సన్లో అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ప్లేసెస్ అండ్ థింగ్స్లో ప్లూరల్స్ ఉంటాయి అండ్ పర్సన్స్లో ప్లూరల్ ఉంటారు, వాళ్ళే దే, కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఈ మెయిన్ వర్బ్స్ అనేవి మనకు మేజర్గా 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఈ రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే మనం జనరల్గా V2 ఫామ్ ఆర్ V3 ఫామ్లో DREDతో ఎండ్ అయ్యేటటువంటి వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్స్లో కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాల్, కాల్డ్, కాల్డ్, కాలింగ్, కాల్స్. అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటంటే V2 అండ్ V3 ఫామ్లో DRED రానటువంటి వర్బ్స్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అయితే అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ టీచ్, టాట్, టాట్, బై, బాట్, బాట్, బయింగ్, బైస్, ఎట్సెట్రా. సో ఇక్కడ మనం మేజర్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ దగ్గర. కాబట్టి ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ గురించి యాజ్ మెనీ యాజ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీరు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ టెన్సెస్లో మనకు మేజర్గా ఉన్నటువంటి ఫార్మ్స్, వర్బ్ ఫార్మ్స్ ఏంటంటే 5 ఫార్మ్స్ ఉంటాయి. V1 ఫార్మ్, V2 ఫార్మ్, V3 ఫార్మ్, V4 ఫార్మ్ అండ్ V5 ఫార్మ్. ఈ వర్బ్ ఫార్మ్స్ అనేవి మనం కంప్లీట్గా మనకున్నటువంటి 12 టెన్సెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి ఈ V1 ఫార్మ్ వర్బ్ అనేది ఎలా ఉంటుంది? దీన్ని బేస్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ అని కూడా అంటారు. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే టీచ్, ఈ టీచ్ అనేది V1 ఫార్మ్. అండ్ దీనికి V2 ఫార్మ్ వచ్చేసి టాట్గా చేంజ్ అవుతుంది. అండ్ V3 ఫార్మ్ కూడా టాట్. అండ్ V4 ఫార్మ్ వచ్చేసి అంటే ING ఫార్మ్ యాడ్ చేసినట్లయితే బేస్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్కి ఇది V4 ఫార్మ్ అవుతుంది, టీచింగ్. అండ్ V5 ఫార్మ్, దీనికి S కానీ ES కానీ యాడ్ చేసినట్లయితే దాన్ని మనం V5 ఫార్మ్. ఈ V5 అండ్ V1 వీటిని మనం ప్రజెంట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ అని కూడా అంటారు. ప్రజెంట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్. రైట్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ అనేది వర్బ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి, ప్రొవైడ్. ఓకే, ఈ ప్రొవైడ్ అనే వర్బ్ ఉంది. అండ్ దీనికి V2 ఫార్మ్ వచ్చేసి ప్రొవైడెడ్. ప్రొవైడెడ్ అంటే D ఫార్మ్ యాడ్ చేస్తాం, D యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్రొవైడెడ్, ప్రొవైడెడ్. అండ్ V4 ప్రొవైడింగ్. అండ్ V5 వచ్చేసి ప్రొవైడ్స్, ప్రొవైడ్స్. డైస్ యాడ్ చేసాం. మరి ఈ వర్బ్ ఫార్మ్స్ని మనం ఏ టెన్సెస్లో యూజ్ చేస్తామంటే ఈ V1 ఫార్మ్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కూడా ఈ V1 ఫార్మ్ని అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ V2 ఫార్మ్ని మనం ఏ టెన్సెస్లో యూజ్ చేస్తామంటే సింపుల్ పాస్ట్ టెన్స్ పాజిటివ్ స్ట్రక్చర్లో మాత్రమే ఆర్ పాజిటివ్ సెంటెన్సెస్లో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ V3 ఫార్మ్ని మనం ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. లైక్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. యాజ్ వెల్ యాజ్ ఈ V3 ఫార్మ్ని మనం ఆల్ పాసివ్ వాయిసెస్లో కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ V4 ఫార్మ్ని మనం ఏ టెన్సెస్లో యూజ్ చేస్తామంటే ఆల్ కంటిన్యూస్ టెన్సెస్లో యూజ్ చేస్తాం. సో మనకు కంప్లీట్గా 6 కంటిన్యూస్ టెన్సెస్ అయితే ఉంటాయి. అవి ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా కంటిన్యూస్ టెన్సెస్లో మనం ఈ ING ఆర్ V4 ఫార్మ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఈ V5 ఫార్మ్ని మనం ఏ టెన్స్లో యూజ్ చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పాజిటివ్ స్ట్రక్చర్లో మాత్రమే ఆర్ పాజిటివ్ సెంటెన్సెస్లో మాత్రమే, దట్ టు బి ద థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అయితే ఈ V5 ఫార్మ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే చెప్పినటువంటి ఈ V1 to V5 టెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ టెన్సెస్ మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ గురించి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, బిఫోర్ గెటింగ్ టు ద హెల్పింగ్ వర్బ్స్ టెన్సెస్ ఇంట్రడక్షన్ ఇస్తాను బ్రీఫ్గా. అండ్ టెన్సెస్ యొక్క సబ్ టెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి. టెన్సెస్, ఈ టెన్స్ అనేది మనకు మేజర్గా దేన్ని తెలియజేస్తుందంటే టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. అంటే ఒక పని యొక్క టైం గురించి తెలియజేసేదాన్ని మనం టెన్స్ అంటాం. మనకు మేజర్గా ఉన్నటువంటి టెన్సెస్ వచ్చేసి 3 టెన్సెస్: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో దీస్ ఆర్ అవర్ మెయిన్ టెన్సెస్. ఈ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ మెయిన్ టెన్సెస్కి 4 సబ్ టెన్సెస్ అయితే ఉంటాయి. ఆ 4 సబ్ టెన్సెస్ ఏంటంటే ఇక్కడ సింపుల్, సెకండ్ వచ్చేసి కంటిన్యూస్, థర్డ్ సబ్ టెన్స్ వచ్చేసి పర్ఫెక్ట్ అండ్ ఫోర్త్ సబ్ టెన్స్ వచ్చేసి పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఫ్రెండ్స్, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్ టెన్స్ రిలేటెడ్గా మనకున్న 4 సబ్ టెన్సెస్: పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ ప్రెజెంట్ టెన్స్ రిలేటెడ్గా కూడా ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ ఫ్యూచర్ టెన్స్ రిలేటెడ్గా కూడా ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో కంప్లీట్గా మనకు 3 మెయిన్ టెన్సెస్ అండ్ ఎవ్రీ మెయిన్ టెన్స్ హ్యాస్ 4 సబ్ టెన్సెస్ అండ్ 3 4s are 12 టెన్సెస్.
మనకి ఇంగ్లీష్ గ్రామర్లో 12 టెన్సెస్ అయితే కంప్లీట్గా ఉంటాయి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 12 టెన్సెస్లో మేజర్గా మనకు ఉండేటటువంటి పార్ట్స్ ఏంటంటే సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం, డూ యూ హ్యావ్ అన్ యాక్షన్. నెక్స్ట్ లాస్ట్లో పాజిటివ్ సెంటెన్స్లో ఈ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. మరి ఈ సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉండేవి ఏమైనా ఉన్నాయంటే అవి హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్స్ని బేస్ చేసుకొని మనం ఆ పర్టిక్యులర్ టెన్స్ ఏ టెన్సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ మెయిన్ వర్బ్ని బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేయలేం, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ V4 ఫామ్ అనేది ఉంది, అంటే కంటిన్యూస్ ఫామ్ అని చెప్పుకున్నాం. మరి ఏ కంటిన్యూస్ టెన్స్ అది? ప్రజెంట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూసా, ఫ్యూచర్ కంటిన్యూస్? కంప్లీట్గా 6 కంటిన్యూస్ టెన్సెస్ ఉన్నాయి. అండ్ V3 ఫామ్ వస్తే అది పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయాలనుకున్నాం. మరి ఏ పర్ఫెక్ట్ టెన్స్ అది? ప్రజెంట్ పర్ఫెక్టా, పాస్ట్ పర్ఫెక్టా, ఫ్యూచర్ పర్ఫెక్టా? అండ్ మోర్ V1 ఫామ్ వస్తే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తుంది, సింపుల్ పాస్ట్లో వస్తుంది, అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కూడా వస్తుంది. సో ఇలా మెయిన్ వర్బ్స్ని బేస్ చేసుకుని మనం టెన్స్ని అయితే ఐడెంటిఫై చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. వెరాస్ ఈ హెల్పింగ్ వర్బ్స్ని బేస్ చేసుకొని అది ఏ టెన్సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, హెల్పింగ్ వర్బ్స్. సో ఇక్కడ మేజర్గా మనకున్నటువంటి టెన్సెస్ 3 టెన్సెస్ అని చెప్పాను, పాస్ట్, present and future. So these are our main tenses. And మీకు బిఫోర్ చెప్పినట్లుగానే సబ్ టెన్సెస్ ఉంటాయి. మనకు ఒక 4 సబ్ టెన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఇక్కడ పాస్ట్ టెన్స్లో మనకున్న సబ్ టెన్సెస్ గురించి, ప్రజెంట్ టెన్స్ సబ్ టెన్సెస్ అండ్ ఫ్యూచర్ టెన్స్ సబ్ టెన్సెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం బై రైటింగ్ ABCD. ఇక్కడ ఏ అనేది సింపుల్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, బి అనేది కంటిన్యూస్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది, సి అనేది పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది, డి అనేది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఇలా ABCD అంటే ఈ 4 సబ్ టెన్సెస్ మీరు గుర్తుంచుకోవాలి. రైట్, పాస్ట్ సింపుల్ అండ్ ప్రజెంట్ సింపుల్లో మనకు జనరల్గా పాజిటివ్ సెంటెన్సెస్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ అనే వాటిని మనం జనరల్గా యూజ్ చేయం. అది రిటర్న్ ఇంగ్లీష్ అయినా స్పోకెన్ ఇంగ్లీష్ అయినా కూడా మనం ఈ ప్రజెంట్ సింపుల్ అండ్ పాస్ట్ సింపుల్లో హెల్పింగ్ వర్బ్స్ని అయితే యూజ్ చేయం. బట్ వాటిని మనం ఇంటరాగేట్ చేస్తున్న మూమెంట్లో ఆ హెల్పింగ్ వర్బ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఈ పాస్ట్ సింపుల్లో మనకున్న హెల్పింగ్ వర్బ్ ఏంటంటే డిడ్. అండ్ ప్రజెంట్ సింపుల్లో మనకున్న హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి డూ ఆర్ డస్. అండ్ ఫ్యూచర్ సింపుల్లో మనకున్నటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్. నెక్స్ట్ ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకున్న హెల్పింగ్ వర్బ్స్ was are were. 2 helping verbs ఉంటాయి. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో 3 helping verbs am, is, are. అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో మనకున్న హెల్పింగ్ వర్బ్ ఏంటంటే will be. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకున్న ఓన్లీ 1 హెల్పింగ్ వర్బ్ had. అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకున్న హెల్పింగ్ వర్బ్స్ have or has. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకున్న హెల్పింగ్ వర్బ్ వచ్చేసి విల్ హ్యావ్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ బీన్. ఈ హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ హ్యావ్ ఆర్ హ్యాస్తో పాటు మనం ఈ బీన్ అనే వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ విల్ హ్యావ్తో పాటు మనం బీన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఈ ఫ్యూచర్ టెన్స్ రిలేటెడ్గా హెల్పింగ్ వర్బ్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? విల్ 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 విల్. బట్ రెస్ట్ ఆఫ్ వర్డ్స్ చూడండి, బీ వచ్చిందంటే అది ఫ్యూచర్ కంటిన్యూస్, హ్యావ్ వచ్చిందంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యావ్తో పాటు బీన్ వచ్చిందంటే అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఈ పాస్ట్ టెన్స్లో కూడా చూడండి, డిడ్, వాజ్, వర్, హ్యాడ్ బీన్. ఈ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే ఈ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్స్తో పాటు మనకు ఈ బీన్ అనే వర్డ్ ఎక్స్ట్రాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ హెల్పింగ్ వర్బ్ మనం మేజర్గా ఎస్తో ఎండేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ని చూడాలి. ఈ లెటర్ ఎస్తో ఎండేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయి ఇక్కడ? డిడ్ ఎస్తో ఎండ్ అవ్వట్లేదు, డూ ఎస్తో ఎండ్ అవ్వట్లేదు, డస్.
ఈ డస్ అనే హెల్పింగ్ వర్బ్ మనకు ఎస్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ అలానే విల్, ఈ ఫ్యూచర్ టెన్స్ గురించి మనం మాట్లాడుకోవటం యూస్లెస్, ఎందుకంటే ఇక్కడ ఎస్తో ఎండ్ అయ్యే హెల్పింగ్ వర్బ్స్ ఏమీ లేవు. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వర్స్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్లో లేదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా లేదు. అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా హ్యాస్ బీన్, అంటే ఈ హ్యాస్ని మనం కన్సిడర్ చేయొచ్చు, హ్యాస్ బీన్, రైట్. వీటి గురించి ఎందుకు సపరేట్గా ఇక్కడ నేను చెప్తున్నా అంటే, ఒక పర్టికులర్ హెల్పింగ్ వర్బ్ ఎస్తో ఎండ్ అవుతుందంటే ఈ ఆల్ హెల్పింగ్ వర్బ్స్ మనం ఏ సబ్జెక్ట్స్తో యూజ్ చేస్తామంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్తో యూజ్ చేయాలి. రిమెంబర్, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ తోటి ఎస్తో ఎండ్ అయ్యే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేయాలి. మరి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లో తెలుసుకున్నాం. హీ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నౌన్. ఎనీ సింగులర్ నౌన్ వచ్చినా, హీ, షీ, ఇట్ వచ్చినా కూడా ప్రొనౌన్స్ మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్ డీటెయిల్గా కాకుండా జస్ట్ బ్రీఫ్గా టెన్స్ యొక్క ఇంట్రడక్షన్, ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ అండ్ టైమ్ ఇండికేటర్స్ని అయితే బ్రీఫ్గా ప్రొవైడ్ చేస్తాను. అండ్ వాటి తర్వాత మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అంటే సెంటెన్సెస్ని తీసుకొని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా వస్తాయో ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఈ స్ట్రక్చర్స్ తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఈ వైట్ బోర్డ్లో టెన్సెస్కి రిలేటెడ్గా మీన్స్ కంప్లీట్ 12 టెన్సెస్కి రిలేటెడ్గా స్ట్రక్చర్స్ని అయితే ప్రొవైడ్ చేశాను, అలాగే విత్ టైమ్ ఇండికేటర్స్. అండ్ ఈ స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఒక 58 ఎగ్జాంపుల్స్ని కూడా ప్రొవైడ్ చేశాను. అంటే ఆల్ టెన్సెస్కి రిలేటెడ్గా ఒక 58 ఎగ్జాంపుల్స్ని అయితే ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్స్ చూసుకొని ఆఫ్టర్ దట్ సెంటెన్సెస్లోకి వెళ్దాం. సో ఇక్కడ స్ట్రక్చర్స్ గురించి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయను, వీటి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇది ప్రజెంట్ టెన్స్కి రిలేటెడ్గా మనకున్నటువంటి స్ట్రక్చర్స్. సో ప్రజెంట్ టెన్స్ నెంబర్ 1 టెన్స్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో దీని యొక్క డెఫినేషన్ ఇది. అండ్ స్ట్రక్చర్స్ కంప్లీట్గా నేను ఒక 6 స్ట్రక్చర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఈచ్ టెన్స్కి రిలేటెడ్గా. ఈ పీ స్టాండ్స్ ఫర్ పాజిటివ్, పీక్యూ అంటే పాజిటివ్ క్వశ్చన్, ఎన్ అంటే నెగిటివ్, ఎన్క్యూ అంటే నెగిటివ్ క్వశ్చన్, డబ్ల్యూహెచ్పీక్యూ అండ్ వైఎన్క్యూ, ఇవి స్ట్రక్చర్స్. అలానే ఇక్కడ మెయిన్ వర్బ్ V1, డూ అండ్ డోంట్. ఈ మెయిన్ వర్బ్ అనేది V1 అండ్ డూ అండ్ డోంట్ అనేవి హెల్పింగ్ వర్బ్స్. వీటిని ఐ, వి, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. అండ్ V5 డస్, డజంట్ మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ని హీ, షీ, ఇట్ అండ్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ టైమ్ ఇండికేటర్స్ అనేవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ టైమ్ ఇండికేటర్స్ని బేస్ చేసుకునే మనం ఫర్దర్గా ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఈ టైమ్ ఇండికేటర్స్ అనేవి మనకు చాలా హెల్ప్ అవుతాయి. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకు ఉండే టైమ్ ఇండికేటర్స్ డైలీ, రెగ్యులర్లీ, ఎవ్రీ, జనరల్లీ, యూజువల్లీ ఎట్సెట్రా. సో ఇలాంటి టైప్ ఆఫ్ టైమ్ ఇండికేటర్స్ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ అవర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఇక్కడ వరకు మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ ఆఫ్టర్ దట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్. ఇదంతా కూడా నేను డీప్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ మీరు స్ట్రక్చర్స్ని స్క్రీన్ షాట్ తీసుకుని డెఫినేషన్ తీసుకోండి. అండ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ని కూడా ఏ సబ్జెక్ట్స్తో యూజ్ చేయాలో చూడండి. అండ్ టైమ్ ఇండికేటర్స్ని మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ చెప్పాను, ఈ టైమ్ ఇండికేటర్స్ కూడా చూడండి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ వరకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇవి ప్రజెంట్ టెన్స్కి రిలేటెడ్గా మనకున్నటువంటి 4 టెన్సెస్. అలానే పాస్ట్ టెన్స్కి రిలేటెడ్గా సింపుల్ పాస్ట్ టెన్స్. సో దిస్ ఈజ్ అవర్ సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్. అండ్ దిస్ ఈజ్ అవర్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ ఆఫ్టర్ దట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ఫాస్ట్గా నేను స్క్రోల్ చేస్తున్నాను, వీటిని మీరు పాజ్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్కి రిలేటెడ్గా సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి రిలేటెడ్ నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ డెఫినేషన్, స్ట్రక్చర్స్, హెల్పింగ్ వర్బ్ అండ్ టైమ్ ఇండికేటర్స్ ఆఫ్ ఆల్ టెన్సెస్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెన్స్ డెఫినేషన్,
స్ట్రక్చర్స్ అండ్ టైమ్ ఇండికేటర్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ బిఫోర్ గెటింగ్ టు ది ఎగ్జాంపుల్స్, ఈ పాస్ట్ టెన్స్ రిలేటెడ్గా మేజర్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో, అకాడమిక్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా అడుగుతుంటూ ఉంటారు. అండ్ ఈ పాస్ట్ టెన్స్ టైమ్ ఇండికేటర్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటాయి. ఎందుకంటే కంబైన్డ్ సెంటెన్సెస్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటారు. మరి ఆ కంబైన్డ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ టైమ్ ఇండికేటర్ని బేస్ చేసుకొని ఏ టెన్స్ని బిఫోర్ యూజ్ చేయాలి ఆర్ ఏ టెన్స్ని ఆఫ్టర్ యూజ్ చేయాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకు ఒక పర్టిక్యులర్ పాస్ట్ టెన్స్ ఎగ్జాంపుల్లో వెన్ అనే టైం ఇండికేటర్ వస్తే, ఈ వెన్ అనే టైం ఇండికేటర్ తర్వాత మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్. మరి ఈ వెన్కి బిఫోర్ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే యూజ్ చేయాలి. పాస్ట్ కంటిన్యూస్ ప్లస్ వెన్ ప్లస్ సింపుల్ పాస్ట్. నెక్స్ట్ అలానే ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో వైల్ అనే టైం ఇండికేటర్ వస్తుందో, ఈ వైల్ తర్వాత మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే యూజ్ చేయాలి. పాస్ట్ కంటిన్యూస్. అండ్ ఈ వైల్కి బిఫోర్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ అలానే ఈ వెన్ అగైన్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే, ఈ వెన్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే వస్తుంది. సింపుల్ పాస్ట్. మరి వెన్కి బిఫోర్ ఆల్రెడీ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసాం కదా. అండ్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన అనదర్ పాస్ట్ టెన్స్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్తో పాటు మనకు అడిషనల్గా ఏమొస్తుందంటే ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ అయితే వస్తుంది. ఈ ఫర్ తర్వాత పీరియడ్ ఆఫ్ టైం అయితే ఉంటుంది. పీరియడ్ ఆఫ్ టైం. మరి పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటంటే ఫర్ 30 years, ఫర్ 3 months, ఫర్ 5 years, ఫర్ 5 days. అంటే ఇక్కడ ఒక నెంబర్ అనేది వస్తుంది. ఒక నెంబర్తో పాటు అది అవర్స్ అయినా కావచ్చు, మినిట్స్ అయినా కావచ్చు, డేస్ అయినా కావచ్చు, మంత్స్ అయినా కావచ్చు, ఇయర్స్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఏం వచ్చినా కూడా ఒక నెంబర్ తర్వాత అంటే 5 hours, 5 minutes, 5 days, 5 months, 5 years. సో ఇలాంటి స్టేట్మెంట్స్కి మనం ఈ ఫర్ అనే పీరియడ్ ఆఫ్ టైం ప్రిపోజిషన్ ఇచ్చేస్తాం. అండ్ ఆ పీరియడ్ ఆఫ్ టైంతో పాటు మనం ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్. అండ్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి నెక్స్ట్ టైం ఇండికేటర్స్ వచ్చేసి బిఫోర్. ఈ బిఫోర్ అనేది టైం ఇండికేటర్ ఎప్పుడైతే వస్తుందో అలాంటి సిచ్యువేషన్లో బిఫోర్ తర్వాత మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్. అండ్ బిఫోర్కి ముందు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే యూజ్ చేస్తాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ అనదర్ టైం ఇండికేటర్ ఆఫ్టర్. ఈ ఆఫ్టర్ అనే టైం ఇండికేటర్ ఎప్పుడైతే వస్తుందో ఈ ఆఫ్టర్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయితే యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్. అండ్ ఈ ఆఫ్టర్కి బిఫోర్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఫ్రెండ్స్, ఇది పాస్ట్ టెన్స్ రిలేటెడ్గా మనకున్నటువంటి టైం ఇండికేటర్స్ అండ్ కంబైన్డ్ టెన్సెస్. వీటిని కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా అడుగుతూ ఉంటారు ఈ టెన్సెస్ రిలేటెడ్గా ఎగ్జాంపుల్స్, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ డాష్ వాచ్ ఏ సీరియల్ ఎట్ ద మూమెంట్. ఫ్రెండ్స్, ఇక్కడ ఓ ఫామ్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, ఒక వర్బ్ని. ఈ వర్బ్ని మనం బేస్ చేసుకొని ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనకు ఈ ఓ ఫామ్ అనేది ఎందుకు నీడ్ అంటే ఆ ఎర్రర్ని మనం ఐడెంటిఫై చేయడానికి అక్కడ యూజ్ చేయాల్సిన వర్బ్ని మనకు రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ బ్రాకెట్లో V1 ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ సమ్ టైమ్స్ ఇక్కడ బి అని కూడా వస్తుంది. బి అంటే అది బీ ఫామ్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. రైట్. సో ఫ్రెండ్స్, చూడండి. మై ఫాదర్ డాష్ వాచ్ ఏ సీరియల్ ఎట్ ద మూమెంట్. మరి ఇక్కడ మనకున్నటువంటి టైం ఇండికేటర్ ఏంటంటే మీరు నోటీస్ చేయొచ్చు,
ఎట్ ద మూమెంట్. ఈ ఎట్ ద మూమెంట్ అనే టైం ఇండికేటర్ మనకి ఎప్పుడైతే వస్తుందో మనం ఆ పర్టికులర్ సెంటెన్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయాలి. మరి ఇక్కడ మై ఫాదర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి మనం యూజ్ చేయాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఈజ్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది V4 ఫామ్ ఉంటుంది. మై ఫాదర్ ఈజ్ వాచింగ్ ఏ సీరియల్ ఎట్ ద మూమెంట్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ వర్ యూ ఐ డాష్ కన్స్ట్రక్ట్ అన్ ఇండిపెండెంట్ హౌస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఇఫ్ కండిషన్కి రిలేటెడ్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఐ వర్ యూ, సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇఫ్ కండిషన్లో ఉంది కాబట్టి మనం ఈ స్టేట్మెంట్ని అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ రిలేటెడ్గా ఎప్పుడైతే వస్తుందో ఈ పాస్ట్ సింపుల్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ వుడ్ ప్లస్ V1 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఐ వర్ యూ, మరి దీని ఆన్సర్ ఏమవుతుంది? ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నెక్స్ట్ కన్స్ట్రక్ట్, ఐ వుడ్ కన్స్ట్రక్ట్ an independent house. సో ఈ విధంగా మనం ఈ సెకండ్ ఎగ్జాంపుల్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ది అంపైర్ రిజాల్వ్ ద కాంట్రోవర్సీ విదిన్ ఏ ఫ్యూ మినిట్స్. సో ఇక్కడ విదిన్ ఏ ఫ్యూ మినిట్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఫ్యూచర్ టెన్స్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ త్వరలో జరగబోయేటటువంటి ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి ఈ స్టేట్మెంట్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ది అంపైర్ will resolve the controversy within a few minutes. నెక్స్ట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ మీరు నోటీస్ చేసినట్లయితే ద మూన్ డాష్ అపియర్ ఎట్ నైట్. సో ఫ్రెండ్స్ ఇది ఒక జనరలీ ట్రూ స్టేట్మెంట్. ఇలా జనరలీ ట్రూ స్టేట్మెంట్స్ ఎప్పుడైనా వస్తే వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో హియర్ ద మూన్ అపియర్స్ ఎట్ నైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సారీ ఇక్కడ టైపింగ్ ఎర్రర్, 1 2 3. ఫోర్త్ ఎగ్జాంపుల్ అండ్ నౌ ఫిఫ్త్ ఎగ్జాంపుల్. ఏ రే ఆఫ్ ద సన్ డాష్ నాట్ పాస్ త్రూ ఏ వాల్. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది మనకు నెగిటివ్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇక నెగిటివ్లో ప్రొవైడ్ చేశారని మనం ఎలా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందంటే, సో ఇక్కడ మీరు క్లియర్గా నోటీస్ చేసినట్లయితే మనకు ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ నాట్, ఈ నాట్ అనేది ఉంది కాబట్టి నెగిటివ్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ స్టేట్మెంట్ మనం ఏ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏ రే ఆఫ్ ద సన్ నాట్ పాస్ త్రూ ఏ వాల్. అంటే ఇది ఒక జనరల్ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి అగైన్ ఈ స్టేట్మెంట్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ నెగిటివ్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ నెగిటివ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ ఆర్ డజంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏ రే ఆఫ్ ద సన్ సింగులర్ కాబట్టి డస్ నాట్ అయితే వస్తుంది ఆర్ డజంట్. నెక్స్ట్ V1 పాస్, రే ఆఫ్ ద సన్ డజంట్ పాస్ త్రూ ఏ వాల్. నెక్స్ట్ ఈ సిక్స్త్ ఎగ్జాంపుల్ మీరు నోటీస్ చేసినట్లయితే ఇక్కడ మనకు బి అని బ్రాకెట్లో ఉంది. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే బీ ఫామ్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో బండ్ల శిరీష డాష్ బి ద ఫస్ట్ తెలుగు ఉమెన్ టు గో ఇన్ టు ద స్పేస్ ఆన్ July 11, 2021. సో ఇక్కడ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ బీ ఫామ్. అంటే ఫస్ట్ తనే కాబట్టి ఇండియన్ ఆరిజిన్. నెక్స్ట్ ది ఆడియన్స్, సెవెంత్ ఎగ్జాంపుల్. ది ఆడియన్స్ డాష్ ఆక్యుపైయింగ్ దే సీట్స్ బిఫోర్ ద సినిమా బిగాన్. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ మీరు నోటీస్ చేసినట్లయితే ది ఆడియన్స్ డాష్ ఆక్యుపై దేర్ సీట్స్ బిఫోర్ ద సినిమా బిగాన్. మరి ఇక్కడ మనకున్నటువంటి టైం ఇండికేటర్ ఏంటంటే బిఫోర్. ఈ బిఫోర్ అనే టైం ఇండికేటర్ ఎప్పుడైతే వస్తుందో ఆ స్టేట్మెంట్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఇక్కడ ఆల్రెడీ బిఫోర్ తర్వాత ద సినిమా బిగాన్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి ఈ యాక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటిది? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ది ఆడియన్స్ అండ్ మనం had helping verb. Next occupied, he had occupied, the audience had occupied their seats before the cinema began. Next eighth example చూడండి. డాష్ హీ డాష్ టు ఎనీ జాబ్ ఎట్ ప్రజెంట్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైనా టైం ఇండికేటర్ ఉంది అంటే అది ఎట్ ప్రజెంట్.
ఈ ఎట్ ప్రజెంట్ అనే టైం ఇండికేటర్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. మరి స్టేట్మెంట్లో ఇది క్వశ్చనింగ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏ క్వశ్చన్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందంటే పాజిటివ్ క్వశ్చన్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి పాజిటివ్ క్వశ్చన్ ఎందుకు ఫాలో అవ్వాల్సి ఉంటుందంటే ఇక్కడ నాట్ అనేది లేదు కాబట్టి, ఈ నాట్ అనేది లేదు కాబట్టి మనం పాజిటివ్ క్వశ్చన్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి పాజిటివ్ క్వశ్చన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. రైట్. సో ఇక్కడ ఈజ్ హీ V4 doing. Is he doing any job at present? Next. Ninth example చూడండి. He dash do job for 2 years by next year. సో ఫ్రెండ్స్ ఇక్కడ 2 years for 2 years బై నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరానికి అతను 2 సంవత్సరాలుగా జాబ్ చేస్తూ ఉంటాడు. అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్ టెన్స్లో ఏ టెన్స్ అంటే ఇక్కడ ఫర్ అనే టైం ఇండికేటర్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హీ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ V4. He will have been doing job for 2 years by next year. Next, 10th example. The moon dash wax and wanes during the cycle of the month. సో ఇది కూడా జనరల్లీ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ద మూన్ వ్యాక్సెస్ అండ్ హియర్ wanes during the cycle of a month. Next, 11th example. Rohit Sharma dash bad for 2 hours when the rain interrupted the match. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఈ వెన్ అనే టైం ఇండికేటర్ని పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి, ఎస్పెషల్లీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. అండ్ మోరోవర్ ఇక్కడ ఈ వెన్తో పాటు మనం అడిషనల్గా యూజ్ చేయాల్సిన టెన్స్ ఏంటంటే సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా యూజ్ చేస్తాం. మరి ఇక్కడ చూడండి, వెన్ తర్వాత రెయిన్ అనే సబ్జెక్ట్ ఇంటరప్టెడ్ అనేది వీట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఈ వెన్ అనే టైం ఇండికేటర్ ఆఫ్టర్. బట్ ఇక్కడ మరి దీన్ని ఏ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఇక్కడ ఫర్ అనేది ఉంది, అట్ ద సేమ్ టైం 2 hours అనే పీరియడ్ ఆఫ్ టైం కూడా ఉంది కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. రైట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రోహిత్ శర్మ హ్యాడ్ బీన్. నెక్స్ట్ V4 బ్యాటింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వాటర్ dash freeze during winter in some areas of the Atlantic Ocean. సో ఇది కూడా జనరల్లీ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి వాటర్ ఫ్రీజెస్. నెక్స్ట్, ఇఫ్ వి ఫాలో అబ్దుల్ కలాంస్ అడ్వైస్ ఇండియా డాష్ సూన్ బికెమ్ ఏ సూపర్ పవర్. సో ఫ్రెండ్స్ ఈ స్టేట్మెంట్ మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇఫ్ వి ఫాలో అబ్దుల్ కలాంస్ అడ్వైస్ ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇండియా విల్ సూన్ బికమ్ ఏ సూపర్ పవర్. నెక్స్ట్ 14th ఎగ్జాంపుల్, మేరీ డాష్ ఈట్ హర్ సప్పర్ బై 7 PM. సో ఫ్రెండ్స్ ఇక్కడ బై ఉంది కాబట్టి దీన్ని మనం జనరల్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఈ స్టేట్మెంట్ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మేరీ విల్ హ్యావ్ ఈటన్ V3 హర్ సప్పర్ బై 7 PM. నెక్స్ట్ 15th, పీపుల్ డాష్ స్పీక్ తెలుగు ఆల్ ఓవర్ AP అండ్ తెలంగాణ. సో ఈ స్టేట్మెంట్ కూడా జనరల్ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. పీపుల్ స్పీక్. నెక్స్ట్, ది కస్టర్డ్ యాపిల్ డాష్ బీ ఏ టేస్టీ అండ్ ఏ హెల్దీ ఫ్రూట్. ఇది కూడా జనరల్ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ బీ ఫామ్ అయినటువంటి ఈజ్ అయితే యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కస్టర్డ్ యాపిల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. నెక్స్ట్ అలానే ఐ డాష్ బ్రౌజ్ ది ఇంటర్నెట్ వెన్ హీ కేమ్ టు అవర్ హౌస్. సో ఇక్కడ వెన్ హీ
కేమ్ టు అవర్ హౌస్. ఈ వెన్ ఆఫ్టర్ మనకు హీ అనే సబ్జెక్ట్ కేమ్ అనేది V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఇక్కడ బిఫోర్ మనకు ఈ ఫర్తో పాటు టైం ఇండికేటర్ ఏమీ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఐ వాజ్ బ్రౌజింగ్ బిఫోర్. ఐ వాజ్ బ్రౌజింగ్ ది ఇంటర్నెట్. నెక్స్ట్ 18th ఎగ్జాంపుల్, హైదరాబాద్ ఈజ్, ఎందుకంటే జనరల్ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి. నెక్స్ట్ మై నెఫ్యూ డాష్ టు బిజినెస్ ఇన్ హైదరాబాద్ ఫర్ లాస్ట్ 10 years. ఇక్కడ ఫర్ ద లాస్ట్ 10 years అంటే ఒక పని 10 years ఎగో స్టార్ట్ అయ్యి స్టిల్ ఇంకా జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మై నెఫ్యూ హ్యాస్ బీన్ డూయింగ్. నెక్స్ట్ 20th ఎగ్జాంపుల్, ఏ ఫిలాంథ్రపిస్ట్ డాష్ థింక్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. సో ఇక్కడ ఫిలాంథ్రపిస్ట్ అదర్స్ యొక్క వెల్ఫేర్ గురించి థింక్ చేస్తారని చెప్పేసి ఇచ్చారు. ఇది కూడా ట్రూ స్టేట్మెంట్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ V5 అయితే వస్తుంది, ఎందుకంటే ఫిలాంథ్రపిస్ట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. నెక్స్ట్ గాంధీ డాష్ ఇన్ఫ్లుయెన్స్ బై ద రైటింగ్స్ ఆఫ్ టాల్స్టాయ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని మనం యాక్టివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం యాడ్జెక్టివ్ టైప్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్జెక్టివ్ టైప్గా యూజ్ చేసినట్లయితే గాంధీజీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్, సో ఈ విధంగా వస్తుంది. అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే గాంధీజీ ఇన్ఫ్లుయెన్స్డ్ అని కూడా వస్తుంది. ఈ 2 ఆన్సర్స్లో 2 కూడా కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ద ఫార్మర్స్ డాష్ సో సీడ్స్ ఫర్ 2 hours వెన్ ద సన్సెట్. సో ఇక్కడ కూడా వెన్ ద సన్సెట్, ఈ వెన్ ద సన్సెట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే సింపుల్ పాస్ట్, అండ్ ఫర్ 2 hours అనేది పీరియడ్ ఆఫ్ టైం రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఫార్మర్స్ హ్యాడ్ బీన్ సోయింగ్. నెక్స్ట్ ద సునామీ డాష్ బ్రేక్ వైల్ ద సెయిలర్స్ డాష్ రో ద బోట్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వైల్కి బిఫోర్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే యూజ్ చేయాలి. సునామీ బ్రోక్ వైల్ ద సెయిలర్స్, దీన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సెయిలర్స్ అంటే ప్లూరల్ కాబట్టి వర్ రోయింగ్ అని ఎక్స్ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ వెన్ డాష్ బీ యూ బోర్న్, ఇది పాస్ట్ టెన్స్ అంటే ఎప్పుడు పుట్టామంటే పాస్ట్కి రిలేటెడ్గా అడుగుతాం కాబట్టి వర్ వస్తుంది. నెక్స్ట్ యూజువల్లీ అనేది టైం ఇండికేటర్, దీన్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. యూజువల్ మై ఫాదర్ టేక్స్ రైస్ ఫర్ లంచ్, బట్ నౌ, ఇక్కడ నౌ అనేది టైం ఇండికేటర్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈజ్ టేకింగ్ అని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈజ్ టేకింగ్ చపాతీస్. నెక్స్ట్ యువర్ చైల్డ్హుడ్, చూడండి హౌ యూ డాష్ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్. ఇక్కడ చైల్డ్హుడ్ అనేది పాస్ట్ టైం రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ హౌ డిడ్ యూ స్పెండ్ V1, హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ చైల్డ్హుడ్. నెక్స్ట్ లిసన్, ఇది మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చే టైం ఇండికేటర్. సంబడి ఈజ్ స్క్రీమింగ్. నెక్స్ట్ షీ డాష్ అపియర్ ఇన్ అబౌట్ 20 films సో ఫార్. సో ఇక్కడ సోఫార్ అనేది టైం ఇండికేటర్, ఈ సోఫార్ అండ్ టైం ఇండికేటర్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో షీ హ్యాస్ అపియర్డ్. నెక్స్ట్ డోంట్ డిస్టర్బ్, ఇది మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయాల్సినటువంటి టైం ఇండికేటర్. డోంట్ డిస్టర్బ్ ద చైల్డ్ ఈజ్ స్లీపింగ్. నెక్స్ట్ హౌ లాంగ్ డాష్ యువర్ బ్రదర్ డాష్ స్టే ఇన్ ద US వెన్ యూ వెంట్ దేర్ ఫర్ MS. సో ఇక్కడ కూడా వెన్ యూ వెంట్ టు దేర్, ఈ వెంట్ అనేది సింపుల్ పాస్ట్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. అండ్ హౌ లాంగ్ ఇలాంటి స్టేట్మెంట్ వచ్చినప్పుడు మనం ఈ పాస్ట్ టెన్స్ ఉంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. హౌ లాంగ్ హ్యాడ్ యువర్ బ్రదర్ బీన్ స్టేయింగ్ V4. నెక్స్ట్ ధీరుభాయ్ అంబానీ డాష్ నాట్ లీవ్ ఇన్ ఏ కాస్ట్లీ హౌస్ ఈవెన్ వెన్ హీ వాజ్ ఏ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్. సో ఇక్కడ కూడా వెన్ హీ వాజ్ ఏ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ అంటే పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ నెగిటివ్లో ఎక్స్ప్రెస్ చేయాలి మనం. ధీరుభాయ్ అంబానీ డిడ్ నాట్ ఆర్ డిడెంట్ లీవ్ ఇన్ ఏ కాస్ట్లీ హౌస్. నెక్స్ట్ డాష్ నార్త్ ఇండియన్స్ ఈట్ చపాతీస్ డైలీ. సో ఇక్కడ డైలీ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ పాజిటివ్ క్వశ్చన్లో ఉంది కాబట్టి నార్త్ ఇండియన్స్ అంటే ప్లూరల్, సో డూ నార్త్ ఇండియన్స్ అండ్ ఇక్కడ V1 ఈట్ చపాతీస్ డైలీ. నెక్స్ట్ ఆర్తి డాష్ యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ సిన్స్ హర్ మ్యారేజ్ విత్ రఘు ఏ ఫిల్మ్ డైరెక్టర్. సో ఇక్కడ సిన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో హియర్ ఆర్తి హ్యాస్ బీన్
నెక్స్ట్ V4 యాక్టింగ్. నెక్స్ట్ ద బర్డ్స్ డాష్ జస్ట్ ఫ్లై అవే. సో ఇక్కడ జస్ట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయాల్సిన టైం ఇండికేటర్. బర్డ్స్ అనే ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్. నెక్స్ట్ ఫ్లోన్ అవే, V3. సూర్య నమస్కార్ డాష్ కన్సిస్ట్ ఆఫ్ 12 పోచర్స్. సో ఇది కూడా జనరల్లీ ట్రూ స్టేట్మెంట్. సో వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సూర్య నమస్కార్ కన్సిస్ట్, V5. సో ఇక్కడ కన్సిస్ట్ అని ఎక్స్ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ టైమ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. స్టార్టెడ్ వర్కింగ్ హార్డ్. నెక్స్ట్ ఇట్ డాష్ రైన్ నౌ. నౌ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. నెక్స్ట్ డాష్ యూ డాష్ బిలీవ్ ఇన్ కోస్ట్. జనరల్గా మనం అడిగేటటువంటి సింపుల్ ప్రజెంట్ స్టేట్మెంట్. డూ యూ లైక్, డూ యూ బిలీవ్ ఎట్సెట్రా. సో ఇక్కడ డూ యూ బిలీవ్ సేమ్ వర్బ్ వస్తుంది, డూ యూ బిలీవ్. నెక్స్ట్ వైల్. ఈ వైల్ ఆఫ్టర్ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయాలి. బికాజ్ ఏ స్టూడెంట్ రైజ్డ్ ఏ డౌట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి. వైల్ ఐ వాజ్ టీచింగ్. వైల్ ఐ వాజ్ టీచింగ్ గ్రామర్. నెక్స్ట్ పీపుల్ డాష్ స్పీక్ తెలుగు ఇన్ ఏపీ ఆంధ్రప్రదేశ్. సో దిస్ ఈజ్ ఆల్సో జనరల్ ట్రూ స్టేట్మెంట్. సో పీపుల్ స్పీక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అండ్ విజయ్ డాష్ లాస్ ద జాబ్ లాస్ట్ ఇయర్. ఇక్కడ లాస్ట్ ఇయర్ అంటున్నాం కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్, V2. మై ఇంగ్లీష్ టీచర్ యూజువల్లీ. ఇక్కడ యూజువల్లీ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి V5. ఎందుకంటే మై ఇంగ్లీష్ టీచర్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్ బట్ సర్ప్రైజింగ్లీ షీ డాష్ స్పీక్ తెలుగు నౌ. ఇక్కడ నౌ అంటే మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి షీ ఈజ్ స్పీకింగ్ తెలుగు నౌ. నెక్స్ట్ గాంధీ డాష్ పాస్ అవే ఇన్ 1948. సో ఇక్కడ ఇన్తో పాటు 1948 పాస్ట్ టైం ఒక ఇయర్ వచ్చింది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో V2 పాస్డ్ అవే. నెక్స్ట్ తెలంగాణ డాష్ బికమ్ ఏ డెవలప్డ్ స్టేట్ ఇన్ 2 years. 2 సంవత్సరాలు డెవలప్డ్ స్టేట్ అవుతుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విల్ బికమ్. నెక్స్ట్ ఐ డాష్ నౌ నాట్ ద రైట్ ఆన్సర్ రైట్ నౌ. అంటే ఇప్పుడు నాకు కరెక్ట్ ఆన్సర్ తెలియదు అంటున్నాం కదా, రైట్ నౌ అంటున్నాం కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఐ డోంట్ నో. నెక్స్ట్ యూజువల్లీ. ఇక్కడ యూజువల్లీ వచ్చిందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఐ తర్వాత మనం V1 యూజ్ చేయాలి, క్లోజ్. నెక్స్ట్ ఇఫ్ ఐ వర్ హైపోథెటికల్ కండిషన్. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. నెక్స్ట్ డాష్ హీ డాష్ ప్లే టెన్నిస్ డైలీ. సో ఇక్కడ డైలీ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేయాల్సిన టైం ఇండికేటర్. అండ్ హీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. అండ్ డస్ హీ ప్లే V1 యూజ్ చేయాలి. నెక్స్ట్ ఐ డాష్ జస్ట్ రిసీవ్ ఏ కాల్. ఇక్కడ జస్ట్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఐతో పాటు హ్యావ్ వస్తుంది. అండ్ రిసీవ్కి V3 వచ్చేసి రిసీవ్డ్ ఏ కాల్. నెక్స్ట్ వీ డాష్ హ్యావ్ హాట్ కాఫీ 1 hour ago. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ హ్యావ్ ఫామ్కి రిలేటెడ్గా పాస్ట్ టెన్స్ హ్యాడ్ యూజ్ చేయాలి. డోంట్ గెట్ ఆఫ్ ద ట్రైన్ టిల్ ఇట్ స్టాప్స్. అంటే అది ఆగేంత వరకు దిగొద్దు అని, నిజం కాబట్టి అది. అంటే ఏ ప్యారెట్ డాష్ రిపీట్ అవర్ వాయిస్ యాజ్ సూన్ యాజ్ ఇట్ లిసన్స్ టు ఇట్. సో దీన్ని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏ ప్యారెట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేసినట్లయితే రిపీట్స్ అవుతుంది. అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే విల్ రిపీట్ అవుతుంది, విల్ రిపీట్. నెక్స్ట్ దేర్ వాజ్ ఎ స్టాంపీడ్ వెన్. ఇక్కడ దేర్ వాజ్ ఎ స్టాంపీడ్ అనేది పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. వెన్ ద పిల్గ్రిమ్స్ సడన్లీ. ఇక్కడ వెన్ ఆఫ్టర్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయాలి, రష్డ్. నెక్స్ట్ డాష్ యూ డాష్ సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ బై నెక్స్ట్ వీక్. ఇక్కడ బైతో పాటు నెక్స్ట్ వీక్ అనేది ఫ్యూచర్ టైం రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. విల్ యూ హ్యావ్ సాల్వ్డ్, will you have solved all these problems. Next how dash you dash watch this TV program. అంటే ఈ ప్రోగ్రామ్ నువ్వు ఎలా చూస్తున్నావు. హౌ హ్యావ్ యూ బీన్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. హౌ హ్యావ్ యూ బీన్ వాచింగ్.
దిస్ టీవీ ప్రోగ్రామ్. నెక్స్ట్ షీ డాష్ నాట్ పే ది ఎగ్జామ్ ఫీ ఎట్. ఈ ఎట్ అనేది మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయాల్సిన టైం ఇండికేటర్, నెగిటివ్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి హ్యాజంట్ పెయిడ్ V3. నెక్స్ట్ ఐ విష్ పాస్ట్ టెన్స్ హ్యావ్ ఫన్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. నెక్స్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ టుమారో. సో దీన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయాల్సిన టైం ఇండికేటర్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ విల్ బీ అండ్ మెయిన్ వర్బ్ V4 ఫామ్. వాచింగ్ విల్ బీ వాచింగ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆల్ సెంటెన్సెస్ని టైం ఇండికేటర్స్ని బేస్ చేసుకొని మనం ఈజీగా టెన్సెస్కి రిలేటెడ్గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ 58 ఎగ్జాంపుల్స్లో మీకేమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఎనీ అదర్ టెన్స్ గురించి స్పెసిఫిక్గా మీకు క్లాస్ కావాలన్నా కూడా కామెంట్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.